రెవెన్యూ వ్యవస్థ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం 2025 విజయవంతం కావడానికి ఆత్మగౌరవంతో పనిచేస్తామని గ్రామ రెవెన్యూ అధికారులు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితర మంత్రులు అండదండలతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారి నవీన్ మిఠల్, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ తదితరుల సహకారంతో జీపీఓలుగా శక్తివంచన లేకుండా పనిచేస్తామని ఉపేంద్రరావు హామీ ఇచ్చారు. భూభారతి చట్టం అమల్లో భాగంగా జీపీఓలుగా గ్రామాలలో అడుగు పెట్టబోతున్న పూర్వ వీఆర్ఓలు విధుల బాధ్యతలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. వీఆర్ఓలు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు కిరీటం న్యూస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థలో ఒక కొత్త ఉత్సాహం నెలకొంది. సరిగ్గా 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారత్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వీఆర్ఓలుగా ఉండి రెవెన్యూ వ్యవస్థ నుంచి వేరుపడి ప్రస్తుతం మాతృ సంస్థలోకి విలీనమైనటువంటి వీఆర్ఓల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కొన్ని కీలకమైన అంశాలు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే, గరికె ఉపేంద్రరావు గారు. నమస్కారం సార్. మొదట మీకు శుభాకాంక్షలు. తిరిగి రెవెన్యూ వ్యవస్థలోకి వస్తున్నారు. ఈ టైంలో భూభారత్ చట్టంలో భాగంగా రెవెన్యూ వ్యవస్థలో రావడాన్ని మీరు ఎలా స్వాగతిస్తున్నారు? ముందుగా కిరీటం న్యూస్ వీక్షకులకు మా తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా.
భూభారతి చట్టం ద్వారా పూర్వ విఆర్ఓలకు ఆప్షన్ ఇచ్చి మరలా ప్రజలకు సేవ చేసే మహాభాగ్యాన్ని కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ శాఖ మార్చులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు రాష్ట్ర అమాత్యులందరకు, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఎల్ఏ గారు నవీన్ మిట్టల్ గారికి, అట్లాగే మా ఉద్యోగ సంఘాల నాయకులు జేఏసీ చైర్మన్ గౌరవనీయులు లచ్చిరెడ్డి గారికి, రామకృష్ణ గారికి, రాములు గారికి, వారి బృందానికి కూడా మా సంఘం తరపున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషకరం. చాలా అవమానాలు అగచాట్ల నుండి మరల పూర్వ వైభవంతో మా సొంత గూటికి, మా మదర్ డిపార్ట్మెంట్కి వెళుతున్నందుకు, ప్రజలకు సేవ చేస్తున్నందుకు, సేవ చేయడానికి మహాభాగ్యాన్ని కల్పించినందుకు మేము సంతోషంగా ఉన్నాం. ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భూభారత్ చట్టం మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. రైతులకి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారానికి, భూ సమస్యల పరిష్కారానికి భూభారతియే ఒక రామబాణం లాంటిదని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? వాస్తవంగా గత ధరణి అనే మహమ్మారిలో ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది రైతులుంటే సుమారుగా 9,40,000 మంది కాస్తార్లు 4 దశాబ్దాలుగా భూమిని దున్నుకొని వాటిని అనుభవించుకొని ఉన్నటువంటి పేద, సన్నకారు, చిన్నకారు, దళిత గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ ధరణిలో కాస్తకాలం తీసేటందుకు వాళ్ళు భూమి మీద హక్కుని కోల్పోవడమే కాకుండా ఒక అభద్రతలోకి వెళ్ళిపోయారు. వారందరికి కూడా ఈ భూభారతిలో హక్కులు కల్పిస్తూ వారందరూ కూడా పట్ట హక్కులు ఇచ్చి సగౌరవంగా గౌరవించి తలెత్తుకొని తిరిగే విధంగా భూ హక్కులు కల్పించడం అనేది మహా భాగ్యం లాంటిది, మహా గొప్ప విషయం అది. అట్లాగే చిన్న చిన్న సమస్యలకు కూడా ధరణిలో ఎటువంటి ఆప్షన్ లేకుండా సుమారుగా 18 లక్షల మంది రైతులు బాధపడ్డారు. వారందరికి కూడా ఈరోజు భూభారతిలో పరిష్కారం దొరుకుతుంది. అట్లాగే ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో 50 లక్షల మంది రైతులు భూబాధితులుగా మారారు. వారందరూ కూడా విముక్తి కలిగి ఈరోజు భూ హక్కులు కలుగుతూ ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వ భూముల పరిరక్షణ కూడా జరుగుతూ ఉంది భూభారతిలో. అట్లాగే అనేక రకాల సమస్యలే కాకుండా స్థానికంగానే సమస్యల పరిష్కారం అయ్యే విధంగా ఈరోజు వ్యూహరచన చేసింది భూభారతిలో. ఈరోజు గ్రామ స్థాయిలోనే సమస్యలు 70% పరిష్కారం అవుతాయి. ఆ తప్పితే మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, ఒక జిల్లా స్థాయిలోనే ఎంటైర్ సమస్యల పరిష్కారం జరిగే విధంగా భూభారతిలో ఈరోజు రూల్స్ ఫ్రేమ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. చారిత్రక నిర్ణయంగా ఈరోజు భూభారతి ముందుకు వస్తూ ఉంది. ప్రజలకు ఎంతో మేలు జరిగే కార్యక్రమాలు తీసుకొస్తున్నటువంటి భూభారతిని అందరూ స్వాగతిస్తూ ఉన్నారు, అందరూ వెల్కమ్ చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా దాని మీద పరిపూర్ణంగా ప్రజల్లో అవగాహన కల్పించే ఈరోజు రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించడం అనేది గొప్ప అంశంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో చూస్తే ఒక 4 రోజుల వ్యవధిలో దాదాపు జేఏసీ చైర్మన్ ఉన్న లచ్చిరెడ్డి గారి సారథ్యంలో మీ యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రెవెన్యూ ఉద్యోగ జేఏసీ ఆత్మీయ సమ్మేళనాలు జరిపారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మీరు అనేకమైన అంశాల్లో ఆ యొక్క రెవెన్యూ ఉద్యోగుల్లో చాలా పటిష్టంగా మనం పనిచేయాలి, ప్రభుత్వం కోసం అవసరమైతే 1 గంట ఎక్కువగానే పనిచేయాలని చెప్పి లచ్చిరెడ్డి గారు మీరు పిలిపివ్వడం జరిగింది. మీకు ఇలా రెవెన్యూ ఉద్యోగం నుంచి ఎలాంటి స్పందన వస్తూ ఉంది? ఇది చాలా గొప్ప అంశం. ఎందుకంటే గత ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాల్లో ఎంటైర్ రెవెన్యూ ఉద్యోగులు అవాస్ పాలయ్యారు, అవమానాలు పాలయ్యారు, ఆందోళనకు గురయ్యారు, సర్వీస్ రూల్స్ దెబ్బతిన్నాయి, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా నష్టపోయాం. కానీ ఈరోజు ఆనాడు బాధపడుతుంటే ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఎవరూ రాకుండా, ఎవరు సపోర్ట్ చేయకుండా, ప్రభుత్వానికి కూడా అది తప్పు అని చెప్పకుండా, ఉద్యోగుల హక్కుల్ని కాలరాయటం కరెక్ట్ కాదు, వాళ్ళ మానవ హక్కుల్ని మృగ్యం చేయడం కరెక్ట్ కాదు అనేవాళ్ళు లేకుండే. కానీ ఒక లచ్చిరెడ్డి గారు జేఏసీ చైర్మన్గా, రెవెన్యూ ఉద్యోగులు జేఏసీ చైర్మన్గా, మా రెవెన్యూ పీపుల్గా మమ్మల్ని అందరినీ హక్కున చేర్చుకొని, ఎంటైర్ రెవెన్యూ ఉద్యోగుల్ని హక్కున చేర్చుకొని వారికి ప్రతి జిల్లాలో కూడా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి వాళ్ళందరిలో మా ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా, వారందరూ ఆత్మవిశ్వాసంతో ఉండే విధంగా, మరింత రెట్టింపు ఉత్సాహంతో ధైర్యంగా రెవెన్యూ ఉద్యోగ విధులు నిర్వహించే విధంగా సమాయత్తం చేసి అన్ని కార్యక్రమాలు చేశారు. ఈరోజు అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రంగా 2 సార్లు ఆ కార్యక్రమాలు నిర్వహించినటువంటి జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తాను. వారికి మేము బాధితులుగా ఉండి వారు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేయడానికి మేము కృషి చేస్తాం. 100% ప్రతి రెవెన్యూ ఉద్యోగి కూడా గర్వపడే విధంగా అందరూ వెల్కమ్ చెప్పారు లచ్చిరెడ్డి గారిని. లచ్చిరెడ్డి గారు చేసినటువంటి కృషి అమోఘం. ఈరోజు ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయడమే కాకుండా 5,000 మంది రెవెన్యూ ఉద్యోగుల్ని, గ్రామ స్థాయి ఉద్యోగుల్ని రద్దు చేస్తే ఈరోజు 11,000 మందిని రెట్టింపుగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని తీసుకురావడంలో లచ్చిరెడ్డి గారి వ్యూహం ఫలించింది. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయడంలో కావచ్చు, రెవెన్యూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణే కావచ్చు, ఈరోజు ఆ గ్రామ స్థాయి నుంచే కాదు వాళ్ళ మినిస్ట్రియల్ స్టాఫ్ ఉద్యోగుల నుంచి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ వరకు కూడా తీసుకొచ్చిన జీవోలు అమోఘం.
వారి యొక్క కృషి, వారి యొక్క టీము, రామకృష్ణ గారు అయితేమి, రాములు గారు అయితేమి, ఆ TGRSA కానీ వీళ్ళ సంఘాల యొక్క చేసిన కృషి అద్భుతం. ఈరోజు ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఈ రెవెన్యూ వ్యవస్థ మనుగడలో ఉంటుంది. మనుగడలో ఉన్నప్పుడు ఈ ఉద్యోగుల హక్కులు కూడా పరిరక్షణలో ఉండే విధంగా అట్లాంటి జీవోలు తీసుకొచ్చినందుకు లచ్చిరెడ్డి గారికి, వారి టీంకి మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా భూభారత్ చట్టం ప్రారంభం రోజున ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి గారు అండి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క గారు అయితే ముగ్గురు కూడా ఒక కీలకమైన సందేశం ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి. రెవెన్యూ ఉద్యోగులను కించపరిచినా, వారిని అవమానించినా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహించదు. వారు మా ప్రభుత్వ ప్రతినిధులు కాబట్టి వారికి ఖచ్చితంగా సమున్నత గౌరవం దక్కాల్సిందే. గతంలాగా మేము కించపరిచి మాట్లాడడం, దొంగలుగా చిత్రీకరించమన్నారు. దాన్ని మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి మేము చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో రెవెన్యూ శాఖ అత్యంత కీలకమైనటువంటిది. రెవెన్యూ శాఖే ప్రభుత్వం, ప్రభుత్వ రెవెన్యూ శాఖ అనే నానుడి కూడా ఉంది. ఈరోజు మరి అట్లాంటి డిపార్ట్మెంట్ని అబాస్పాలు చేసి ఉద్యోగుల్ని అవమానాలకు గురి చేసినటువంటి ముఖ్యమంత్రిని, గత ముఖ్యమంత్రిని చూసాం. గత ముఖ్యమంత్రి తన యొక్క సొంత ఎజెండాని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ ఉద్యోగులు నిష్పక్షపాతంగా, ప్రజాతంత్రయుతంగా పనిచేస్తారు, చట్టాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీగా ఉన్నటువంటి వీళ్ళు ఎటువంటి పొలిటికల్గా ఇది కాకుండా తప్పకుండా ప్రభుత్వం యొక్క ఖ్యాతిని పెంచే విధంగా ఆర్గనైజేషన్ పనిచేస్తారు. వీరు మనం దోచుకునే దానికి అడ్డుపడుతున్నారు కాబట్టి వీళ్ళని డిస్టర్బ్ చేయాలనే తలంపుతో చేసినటువంటి కుట్రల్ని భగ్నం చేస్తూ నేటి ప్రజాప్రభుత్వం ఈరోజు మరలా గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ అత్యంత కీలకమైంది. రెవెన్యూ వ్యవస్థనే సమస్త సమస్యల పరిష్కారం చేసే ఏజెన్సీగా ఉంది కాబట్టి ఈ రెవెన్యూ ఉద్యోగుల హక్కులు కాపాడాలి, వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలి, వాళ్ళకు శిక్షణలు ఇవ్వాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో వాళ్ళు అత్యంత శాస్త్రీయయుతమైనటువంటి విధులు నిర్వహిస్తారు కాబట్టి వారి ఖ్యాతిని పెంచి వారి ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకంగా వాళ్ళని ఉపయోగించుకొని ప్రజలకు మేలు జరిగే విధంగా ఉపయోగించుకోవాలి. కాబట్టి వాళ్ళకి సరైన గౌరవాన్ని ఇవ్వాలని ఆలోచన చేయటం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, అమాత్యులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ఈ భూభారతిని ప్రసారం చేసే, జాతికి అంకితం చేసే సందర్భంలో వారు మాట్లాడినటువంటి ఆ స్పీచ్ అద్భుతంగా ఉన్నది. మా అందరిలో కూడా ఆత్మస్థైర్యాన్ని పెంచింది, ప్రజల్ని కూడా గైడ్ చేసింది. మీరందరూ కూడా రెవెన్యూ పీపుల్కి స్వాగతం పలకండి, వారిని గౌరవించండి, వారి ద్వారా మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఈ చట్టాలు మీకోసమే ఇంప్లిమెంట్ రూపొందించబడ్డాయి. వాటిని అమలు చేసే ఉద్యోగులు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని స్వాగతించి తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పడం. అట్లాగే గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగుల మీద నిందలు వేసిందో, అభాండాలు వేసిందో అట్లాంటి మరి వారిని చేస్తే సహించను, వాళ్ళు చెమడాలు తీస్తా అనే మాటలు ఏదైతే రెవెన్యూ ఉద్యోగులు ఆత్మస్థైర్యాన్ని పెంచింది. వాస్తవంగా మేము గత ప్రభుత్వం చేసిన నిర్వాహకానికి ఇప్పటికి కూడా సొసైటీలో తలెత్తుకొని తిరగలేకపోతా ఉన్నాం. అవమాన భారంతో, ఆందోళనకరమైన జీవితంతో ఉన్నాం. సర్వీస్ రూల్స్ కూడా మృగ్యం అయిపోయినాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా మా విఆర్ఓల సంఘం నాయకుడిగా మాట్లాడారు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడిగా మాట్లాడాడు. ఎంటైర్ ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్గా మాట్లాడినటువంటి తీరు చూస్తే చాలా ఆనందంగా ఉంది, ముచ్చటేస్తూ ఉంది. తప్పకుండా మేము స్వాగతించి ఈ చట్టాన్ని 100% ప్రజల్లో ఇంప్లిమెంట్ చేసి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ప్రజాతంత్రయుతంగా మేము పనిచేయడానికి, చట్టాలను అమలు చేయడానికి 24 గంటల ఆహర్నిశలుగా కష్టపడి ప్రభుత్వానికి మంచి ఖ్యాతిని తీసుకురావడం కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ పాయింట్ చూస్తే కేసీఆర్ చేసినటువంటి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను చూస్తే వాస్తవంగా గ్రామ స్థాయిలో నుండి విఆర్ఓలు అయితే ఉన్నారో కొంత ఆరోపణలు వచ్చిన మాట కూడా వాస్తవం. ఎందుకంటే వాళ్ళు గ్రామ స్థాయిలో ఉంటారు కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు చేశారనేది ఒక చర్చ ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ఒక కీలకమైన చట్టం అమల్లోకి వచ్చినప్పుడు వారికి కూడా మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఇక ఎలాంటి అక్రమాలు చేయొద్దు, ఎక్కడ కూడా మన ఆరోపణ లేకుండా ఉండటం కోసం మీరు ఎలాంటి పిలుపిస్తున్నారు? వాస్తవంగా అవినీతిని మేము కూడా సహించాం. మా సంఘం ద్వారా కూడా మా సభ్యులను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. కానీ కౌటిల్యుడి నాడు కూడా ప్రభుత్వ శాఖలో 10% అవినీతి ఉంటుందని చెప్పారు. ఈరోజు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉంది. ఈ శాఖలో ఎందుకు ఉంటుంది అంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఏదైతే సరైనటువంటి తర్ఫీదులు ఇవ్వకుండా విధుల పట్ల, బాధ్యతల పట్ల ఏనాడు ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా శిక్షణలు ఇవ్వలే. మాకు మేము కూడా శిక్షణలు ఇచ్చుకొని, మాకు మేము అవేర్నెస్ తెచ్చుకొని మేము విధులు నిర్వహించడమే తప్ప సముద్రంలో నెట్టేస్తే మేము బ్రతకాలి కాబట్టి, ఉద్యోగాలు చేసుకుని మా కుటుంబాలు సాదుకోవాలి కాబట్టి, ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి కాబట్టి మాకు మేము కూడా తర్ఫీదు ఇచ్చుకొని మాకు మేము విధులు నిర్వహించుకుంటున్నాం. అట్లాగే వ్యవస్థాగతంగా ఉన్నటువంటి సమస్యలు,
భూ సమస్యలు సమగ్ర భూ సర్వే ద్వారా సమస్త భూ సమస్యల పరిష్కారం ఉంటుందని గత 2 దశాబ్దాలుగా ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. కానీ ఏ ప్రభుత్వం కూడా ఆ చర్యలు తీసుకోలే. ఈరోజు సమగ్రంగా ప్రతి అంగుళాన్ని కూడా భూమిని కొలిసి దానికి భూ లెక్కలు శాస్త్రీయంగా రికార్డులు నిర్వహించి ప్రజా సమస్యలని పరిష్కారం చేసినట్టయితే అవినీతి ఉండదు. రెవెన్యూలో ఎప్పుడైతే 84లో క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేశారు, కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో జనాభా పెరిగింది. పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఉద్యోగుల సంఖ్య కూడా పెంచాల్సింది ఉండే, కానీ పెంచకపోవడం వల్ల వర్క్ ప్రెజర్ పెరగడమే కాకుండా 24 గంటలు పనిచేయడంతో కొన్ని తప్పిదాలు జరిగిన మాట వాస్తవం. అది ఉద్యోగుల యొక్క తప్పిదంగా భావించకుండా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని వారికి సరైన తర్ఫీదు ఇచ్చి లిమిటెడ్ వర్క్ వరకే బాధ్యతలు ఇచ్చినట్టయితే ఈ తప్పిదాలు జరగవు. కానీ నేటి ప్రజాప్రభుత్వం తప్పకుండా సమగ్ర భూ సర్వే చేస్తుంది. ప్రతి గ్రామానికి కూడా ఈరోజు ఒక విఆర్ఓ జీపీఓ నియమించడం అనేది హర్షించదగినటువంటిది. గతంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 11,000 గ్రామాలు ఉంటే కేవలం 5,000 మంది మాత్రమే విధులు నిర్వహించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగం పెట్టారు కాబట్టి ఇక తప్పులు జరగవు. అట్లాగే మేము కూడా ఈరోజు ప్లాన్ చేసుకొని జీపీఓల విధులు బాధ్యతలు 129 జీవో ప్రకారం ఇచ్చినటువంటి విధులు బాధ్యతలే కాకుండా మానవ సంబంధాలు ఎట్లా నిర్వహించాలి, అట్లాగే వ్యక్తిగత జీవితంతో పాటు పని విధానాన్ని ఎట్లా సమన్వయం చేసుకోవాలి, మానవ హక్కులు ఎట్లా చేసుకోవాలి, ఉద్యోగుల సర్వీస్ రూల్స్ హక్కుల మీద ఇట్లాంటి భూభారత మీద అవగాహన కల్పించడం కోసం మేము కూడా అన్ని 33 జిల్లా కేంద్రాల్లో మా జిల్లా సంఘాల ద్వారా ప్రతి రెవెన్యూ విఆర్ఓలకి శిక్షణలు ఇచ్చి వాళ్ళని కూడా డెడికేట్ చేసుకునేదానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది యాక్చువల్గా ప్రభుత్వాలు చేయాలి, కానీ మేము కూడా ఒక బాధ్యత కలిగే సంఘంగా మేము మా వెల్ఫేర్ మేము చూసుకోవడానికి, మేము ప్రజలకు మరింత సేవలు చేయడానికి ఈ చట్టాల పట్ల, ఈ రూల్స్ పట్ల, ప్రభుత్వ నిబంధనల పట్ల పరిపూర్ణమైన అవగాహన కల్పించుకునేదానికి నిష్ణాతులతోటే శిక్షణలు పెట్టి మేము అవేర్నెస్ తీసుకోవడానికి కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాము. దాన్ని జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా విఆర్ఓ సోదరులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇప్పుడు దాదాపుగా మీరు ఇప్పటికే పిలుపునిచ్చారు, 2 రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టారు, అంటే రెవెన్యూ అవగాహన సదస్సులు అనేది పెట్టారు విఆర్ఏలకి. అది దాని గురించి ఒకసారి చెప్పండి. ఈరోజు జీవోఎంఎస్ నెంబర్ 129 గ్రామ పాలనా ఆఫీసర్ల యొక్క విధులు బాధ్యతలు 9 రకాలు ఇచ్చారు. అందులో గ్రామ లెక్కల నిర్వహణ కావచ్చు, ఈరోజు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు జీపీఓల యొక్క విధులు బాధ్యతలు ఏంటో కావచ్చు, ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు ఎన్నికల్లో మీ పాత్ర ఏంటని కావచ్చు, అట్లాగే ప్రోటోకాల్ విధుల్లో మీ పాత్ర ఏందో కావచ్చు, ఇట్లాంటి అంశాలపైన 9 రకాల అంశాలే కాకుండా ఇప్పుడు చెప్పినటువంటి సామాజిక పరమైనటువంటి అంశాల మీద కూడా మేము శిక్షలు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటికే మా కేడర్కి మొత్తానికి కూడా పిలుపునిచ్చాం. 18 నుంచి 20వ తారీఖు వరకు అని చెప్పి అనుకున్నాం. ఈరోజు ప్రభుత్వం గౌరవ హైకోర్టు సూచనల మేరకు ఆప్షన్లు పెట్టుకోవడానికి 26వ తారీఖు వరకు కూడా ఇచ్చారు. కాబట్టి అందరూ వచ్చినాక ఈ లోపు మేము జిల్లాలో సమాయత్తం చేసుకొని జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అఫీషియల్స్ని కూడా ఇన్వైట్ చేసి, అట్లాగే సమాజంలో ఉన్న మేధావులను కూడా ఇన్వైట్ చేసి అందరికీ కూడా పరిపూర్ణమైన అవగాహన కల్పించే విధంగా శిక్షలు ఏర్పాటు చేయడానికి ప్రోగ్రామ్స్ ఈరోజు ఇప్పటికే డిజైన్ చేసి ఉన్నాం, పిలుపుని కూడా ఇచ్చాం. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని మా వారందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి సమస్త ప్రజలకు సేవ చేసే మహాభాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మేము కూడా తర్ఫీదు తీసుకొని అవేర్నెస్ తీసుకొచ్చుకొని భూభారతిని కూడా బాగా ఆకలింపు చేసుకొని భూభారతిలో ఉన్నటువంటి ప్రతి నిబంధనని కూడా మేము పరిజ్ఞానంలో పెంచుకొని తప్పకుండా ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి దోహదపడే విధంగా సమాయత్తం చేసుకుంటున్నామని మీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కాబట్టి ఆత్మగౌరవంతో ముందడుగు వేస్తాం. ప్రభుత్వం ఏదైతే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అట్లాగే రెవెన్యూ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు ఏదైతే మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారో వారి యొక్క అడుగుజాడల్లో పనిచేసి ఖచ్చితంగా రెవెన్యూ వ్యవస్థలో మేమంటూ ఒక ఆత్మగౌరవంతో పనిచేసి రెవెన్యూ వ్యవస్థకు ఒక మంచి పేరు వచ్చేలాగా మేము కృషి చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్ర తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.